జిల్లా సీసిలి కోడిపందాల భరి వద్ద ఉండి ఎమ్మెల్యే రామరాజు సందడి చేశారు. సంస్కృతి సాంప్రదాయాల్లో కోడిపందాలు కూడా ఒక భాగమన్నారు. తనకి కోడిపుంజులు పెంచే అలవాట్లేదని వాటి మీద పందాలు కూడా వేయనన్నారు. కేవలం పందాలు చూడడానికి మాత్రమే వచ్చానన్నారు. జీవో నెంబర్ 1 ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుందంటున్న ఉండి ఎమ్మెల్యే రామరాజుతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి అంటేనే ముందుగా కోడి పందాలు గుర్తొస్తాయి. అటువంటిది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చుట్టుపక్కల కూడా కోడి పందాల వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అయితే పందిరాలు చేరుకున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క మనతో ఉండి ఎమ్మెల్యే రామరాజు ఉన్నారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఒక పక్క ప్రభుత్వం కోడి పందాలు వద్దంటుంది, మీరు కూడా ఇక్కడ చూడడానికి వచ్చారు, ఎందుకని? ఈ క్రీస్తు పూర్వక నుంచి కూడా ఈ యొక్క సాంప్రదాయమైన కోడి పందాలు ఏదైతే ప్రభుత్వ చట్టాలు పుట్టక ముందరే ఈ వ్యవస్థ పుట్టింది. ఎవరైనా కత్తులు లేకుండా సాంప్రదాయమైన కోడి పందాలు వేసుకోవాలనేది ఈ పల్లెటూరి ఆచారం. ఏదైతే ఈ ప్రాంతం నుంచి గ్రామాల నుంచి అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళి వారు బిజీ లైఫ్ గడుపుతారు. ఒక వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ వారు అనుకున్నటువంటి ఏ రంగం ఉందో ఆ రంగంలో బిజీ లైఫ్లో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పండగ వాతావరణంలో భోగి కానీ పండగ కానీ కనుమ కానీ ముక్కు కనుమ కానీ 4 రోజుల పాటు ఇతర దేశాల్లో ఉండినట్టు వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి కానీ వారి బంధుమిత్రుల దగ్గరికి కానీ వారి స్నేహిత బంధువుల దగ్గరికి కానీ వచ్చి ఈ గ్రామాల్లో చక్కటి ఎడ్ల బళ్ళ పోటీలు కానీ అదేవిధంగా ముగ్గుల పోటీలు కానీ అదేవిధంగా కబడ్డీ కానీ వాలీబాల్ టోర్నమెంట్స్ కానీ అదేవిధంగా క్రికెట్ టోర్నమెంట్స్ కానీ ఈ యొక్క కోడి పందాలు సాంప్రదాయమైన పందాలు కూడా అందరూ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. వారందరూ కూడా 365 రోజుల పాటు బిజీగా ఉండే సమయంలో కూడా ఈ 5 రోజుల పాటు ఈ గ్రామాల్లోకి వచ్చి తిరిగి గ్రామాభివృద్ధి కోసం వారు ట్రస్టులు పెట్టి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఇది ఒక ప్లాట్ఫాము. ఎప్పుడు కూడా తెలుగు వారికి ఈ యొక్క సంవత్సరంలో మొట్టమొదటి వచ్చేటువంటి పండగ ఏదైనా ఉంది అంటే సంక్రాంతి పండుగ. ఏదైనా వారి యొక్క సిరు ధాన్యం పండించిన తర్వాత పంట పూర్తి చేసుకున్న తర్వాత వారి ఇంటికి చేర్చుకున్న తర్వాత అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో అందరూ కూడా అక్వా రంగంలో ఎంతో ఈరోజు భారతదేశంలోనే అగ్రగామిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండి నియోజకవర్గ రైతులందరూ కూడా కష్టపడతారు. అందరూ కూడా ఈ యొక్క పూర్వం నుంచి ఎప్పటి నుంచి వచ్చిన ఆచారాన్ని వారు పాటిస్తారు. అంతేగాని ఇది వేరే కాదు. ఈ ఒక పక్క జాతి ఏదైతే ఈ కోళ్ల పెంపకం కూడా దీని మీద చాలామంది ఆధారపడి బతికేవారు ఉంటారు. ఈ యొక్క కార్యక్రమం చేయడం ద్వారానే చక్కగా అందరూ ఆనందిస్తారు. ఉండి ఎమ్మెల్యే గారికి ఎంత ఈ 3 రోజుల పండుగ సందర్భంగా ఎంత పందెం డబ్బు గెలుచుకున్నారు? ఎన్ని కోళ్ళు పందాలకు వేశారు? నేను పందెం కాయను, కోడి పందెం వేయను, చూస్తానంతే. సరదాగా ఊరికే అక్కడ ఉంటాను అందరితో పాటు. మా యొక్క ప్రజల అభిష్టం ఏదుంటే దానికి మనం అనుగుణంగా మనం కూడా పనిచేయాలి కాబట్టి వాళ్ళతో పాటు సరదాగా నేను కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఎంజాయ్ చేస్తాను. నేను కూడా అంటే రామరాజు అనుచరులు పందాలు వేస్తారంటారా? డబ్బు వాళ్ళు బ్యాగ్ చేసుకుంటారా మొత్తం? అట్లా ఏమి ఉండదండి. ఎప్పుడూ కూడా మీరు ఆ విధంగా చూడకూడదు. మీరు కూడా సాంప్రదాయమైన సరదాగా గడిపేటువంటి ఈరోజు చూస్తున్నాం మనం. దేనికైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే చక్కగా ఒక కమిటీ ఏర్పడి ఆ గ్రామస్తులు అందరూ కలిస్తేనే ఒక కార్యక్రమం చేయగలరు. కానీ ఒక డబ్బు కోసమే ఇది చేయాలని ముందు వారి వ్యాపారాలు ఎవరికారికి బోల్డ్ ఉంటాయి. జీవో 1 మీద టీడీపీ ప్రత్యక్ష పోరాటాలు చేస్తుంది, కోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది జీవో నెంబర్ 1 మీద? ప్రజాస్వామ్యం అనేది ప్రజలు వారి యొక్క ఇబ్బందులు ఏదన్నా ఉంటే ప్రతిపక్షం అవ్వచ్చు, ఏ ఒక పక్షమైనా సరే చక్కటి కార్యక్రమం చేసి వారి ప్రజలు ఏదైతే అవసరాలు ఉన్నాయో దానికి కానీ రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా చేసుకునేటువంటి కార్యక్రమాలు. ఇదే జీవో నెంబర్ 1 గత ప్రభుత్వంలో తీసుకొస్తే ఒక వీరు ఎవరైతే ఉన్నారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పాదయాత్ర కానీ ఎన్నో పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడా జరిగేటువంటి పరిస్థితి కాదు. ఇలాంటి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే భారతదేశ వ్యాప్తంగా మన అందరం కలిసిగట్ట ఒక నిర్ణయం తీసుకోగలని ఒక రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఇది. ఒక రాష్ట్రానికి ఒక నిర్ణయం, ఒక రాష్ట్రానికి ఒక నిర్ణయం తీసుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు. ఏదైతే భారతదేశ వ్యాప్తంగా అందరూ కలిపి అన్ని పార్టీలు కలిపి ఒక నిర్ణయం తీసుకుని పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ అన్నీ కూడా ఆమోదం పొంది ఒక విధి విధానాలు రాగానే ఈ జీవో నెంబర్ 1ని తీసుకురావడం అనేది ఏదైతే వారి దురుద్దేశంతో ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీ ఏదైనా మీటింగ్ పెడితే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఈ సభలో పాల్గొంటున్నారు. ఆ పాల్గొనే భాగంలో ఈ పోలీస్ వ్యవస్థ అంతా పనిచేయాలా. ఈరోజు ఇంటెలిజెన్స్ విభాగం ఉంది, పోలీస్ విభాగాలు ఎన్నో రకాల విభాగాలు ఉన్నాయి. వీరందరూ వారి యొక్క పని చేస్తే అక్కడ యాక్షన్ జరిగేది కాదు. అటువంటి వైఫల్యం చెందడం ద్వారా జరగటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా
ప్రజల సంరక్షణ కోసం పోలీస్ యంత్రాంగం కానీ అన్ని యంత్రాంగాలు పనిచేయాలా. అక్కడ ఈరోజు చూస్తున్నాం ఎక్కడైతే జరిగినాయో 2 యాక్సిడెంట్లు, ఆ 2 కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రజలు ఏదైనా పబ్లిక్ మీటింగ్ వస్తున్నామంటే ఇంటెలిజెన్స్ విభాగం ఉంది, ఎవరు ఏం చేస్తున్నారు, రేపు ఏం చేస్తున్నారు, ఎల్లుండి ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు తెలుస్తుంది కాబట్టి చక్కటి నిర్ణయం తీసుకోవాలి. అందరికీ కూడా అదేవిధంగా సంక్రాంతి అలాగే విధంగా కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి అదేవిధంగా కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అంతటా కూడా వారు ఎన్నుకున్న రంగంలో ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నాయని మనసావాజ కోరుకుంటున్నాం. అంటే మొత్తం మీద చూసుకుంటే కోడి పందాలను సాంప్రదాయంగా చూడాలి తప్ప జూదంగా చూడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే రామరాజు చెప్పే పరిస్థితుల్లోనే ప్రజాస్వామ్యబద్ధంగా GO1 ప్రజాస్వామ్యాన్ని కుని చేసే విధంగా ఉందంటూ కూడా రామరాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ దాసుతో సాగర్ ప్రైమ్ 9 శ్రీశైలం నుండి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సంక్రాంతి